హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తేజ సాయి వాల్గాస్ ఫర్ ఆల్ కంటెంట్. ఫ్రాక్ కటింగ్ అండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఈజీగా అర్థమయ్యేలాగా చెప్తాను. షోల్డర్ 7.5 పెట్టాను. ఇక్కడ మార్క్ అనేది లూజ్ టాప్ సైజుని పెట్టేసుకున్నా. ఇప్పుడు షోల్డర్ 7.5 పెట్టుకున్నాం కదా, అంతే చెస్ట్ దగ్గర కూడా 7.5 పెట్టుకుని ఆర్మ్ డౌన్ చంక డౌన్ కూడా 7.5 పెట్టుకుని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా గీసుకోండి. 1 ఇంచ్ కంటే కొంచెం తక్కువ చంక రౌండ్ క్రాస్ తీసుకున్నాను. ఇప్పుడు ఫ్రంట్కి ఒక 30 ఇంచ్ లోపలికి తీసుకున్నాను. బ్యాక్ పార్ట్ కంటే నేను 2 బ్యాక్ ఫ్రంట్ కలిపి కట్ చేస్తున్నాను కాబట్టి ఇలా కట్ చేస్తున్నాను. మీరు విడివిడిగా కట్ చేసుకుంటే విడివిడిగా కట్ చేసుకోండి. వీడియోలో చూపిస్తున్న విధంగా లోపలికి పెట్టుకొని అలా గీసుకోండి, ఒక 1/2 ఇంచ్ లోపలికి. ఇక నెక్ వచ్చేసరి షోల్డర్ 3 ఇంచుల నుంచి మిగతాది 4.5 నెక్కి తీస్తున్నాను. ఫ్రంట్ పొడవు వచ్చేసి 15 అంగుళాలు. 1/2 ఇంచ్ డౌన్కి షోల్డర్ నుంచి ఇలా క్రాస్గా కట్ చేసి ఇప్పుడు కింద 1 ఇంచ్ పైకి షోల్డర్ తిన్నగా నుంచి చూసుకుని ఇలా క్రాస్గా 1 ఇంచ్ పైకి వచ్చేలాగా సైడ్స్కి డ్రా చేసుకోండి. ఇప్పుడు కట్ చేసేసుకున్నాం. డాట్స్ పెట్టుకున్నాను నెక్కి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసేసుకుని ఇప్పుడు ఫ్రంట్ క్రాస్ లోపలికి కట్ చేసేసుకుంటున్నా. వీడియో చూసేవాళ్ళు ఫస్ట్ టైం కనుక నా వీడియో చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళకి యూజ్ అవుతుంది, అర్థమయ్యేలాగా చెప్తా. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే 1-2 సార్లు అడగండి, నేను పూర్తిగా మీకు అర్థమయ్యేలాగా చెప్పడానికి ట్రై చేస్తాను. ఇక హ్యాండ్ 11 ఇంచెస్ తీసుకున్నాను, ఖర్చుకు పోగా 10 ఇంచెస్ వస్తుంది. ఇటు సైడ్ 8 ఇంచెస్ పెట్టుకున్నా, అంటే ఆర్మ్ డౌన్ 3 ఇంచెస్ పోతుంది కదా. కట్ చేసేసుకున్నాం. ఇక 30 ఇంచు ఫ్రంట్ క్రాస్. నేను ఈ క్రాస్లో ఇవన్నీ కుట్టుకునేటప్పుడే కట్ చేసేసుకుంటానండి ఎక్కువ శాతం. కొత్తగా నేర్చుకునే వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారని ఇప్పుడు కట్ చేస్తాను. 4 మడతల మీద ఇలా క్రాస్గా వేసుకోండి. కాగ్రా కటింగ్కి ఎలా మడత పెట్టుకుంటారో అలాగే మడత పెట్టుకుని ఇప్పుడు 1 ఇంచ్ బాడీ ఇంతకుముందు కట్ చేసాం కదా, మనం అది పెట్టేసుకుని ఒక 1 ఇంచ్ బయటకు వదిలేసి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి. ఇక ఇది పొడవు వచ్చేసి 25 పెడుతున్నా. టోటల్ 49 అండి. లెగ్గిన్ వేసుకుంటానన్నారు, కొంచెం పై కొట్టమన్నారు ఫ్రాక్ అన్నది, అందుకే 40 ఇంచెస్ ఫ్రాక్ ఇది. కింద 25 పెడుతున్నాను. ఇలా రౌండ్గా 25 పెట్టుకుని ఇలా డ్రా చేసేసుకున్నాను. ఇప్పుడు ఇది కట్ చేసేసుకుందాం. లైనింగ్ కటింగ్ అయితే అయిపోయిందండి. కింద కార్నర్లో కొంచెం జాయింట్ పడిద్ది, ఆ జాయింట్ కూడా కట్ చేసేసుకుంటున్నా. మీరు కూడా ముందే ఇలా కట్ చేసేసుకుని పెట్టేసుకోండి, కుట్టుకునేటప్పుడు మళ్ళీ ఇబ్బంది పడకుండా. లైనింగ్ పెట్టుకుని కట్ చేసేసుకుందాం. కటింగ్ అయితే అయిపోయిందని ఇక లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకుని తీసేసుకున్నా. ఇది స్టిచ్చింగ్ వీడియో కూడా పెడతానండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఈజీగా అర్థమవుతుందని అనుకుంటున్నా. నచ్చితే కనుక మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.